అమరావతి రాజధానిపై బ్లూ మీడియా విషం చిమ్ముతూనే ఉంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మదిలో ఏదైతే భవిష్యత్తు ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలకి అద్దం పడతా ఉంది బ్లూ మీడియా. బ్లూ మీడియా అంటే ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ప్రత్యేకంగా దాని పేరు నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పటికీ కూడా వైసీపీ అధినేత కానీ వైసీపీ నాయకులు కానీ అమరావతిని రాజధానిగా అంగీకరించడం లేదు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాజధానికి 34,000 ఎకరాలు ఉండాల్సిందే, ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిని మేము కూడా అంగీకరిస్తూనే ఉన్నాం, మేము అధికారంలోకి వచ్చినా కూడా ఇక్కడే కొనసాగిస్తామని ప్రకటన చేశారు. దాంతో అమరావతి రైతులంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అప్పట్లో 2019లో అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డిలోని రాక్షసుడు నిద్రలేశాడు. 5 కోట్ల ఉన్న జనాభా ఉన్న రాష్ట్రానికి ఒకటే రాజధాని, విశాఖలో ఒక రాజధాని, అమరావతిలో ఒక రాజధాని, కర్నూలులో మరో రాజధాని, 3 రాజధానులు ఉండాల్సిందే అన్నాడు. దీనికి ఉదాహరణ దక్షిణాఫ్రికా అట. దక్షిణాఫ్రికా అనే దేశం, ఖండం కాదు, దక్షిణాఫ్రికా అనే దేశాన్ని ఆంధ్రప్రదేశ్కు చుట్టాడు తీసుకొచ్చి. ఐఏఎస్ చదివిన ఒక దరిద్రుడు రాసిచ్చిన స్క్రిప్ట్తో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అదే విషయాన్ని చెప్పాడు. అంటే దీన్నే చెర్రీ పిక్ అంటారు. సంబంధం లేని దాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో చుట్టాడు. 20 కోట్ల పైగా జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్లో ఒకటే రాజధాని. దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒకటే రాజధాని. 2 రాజధానులు ఏం చేసుకుంటారు? మెయింటెనెన్స్ ఎలా అవుతుంది? అందువల్ల ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులు అన్నాడు. ఇక చక్కగా విశాఖ సమీపంలోని ఋషికొండ కొండల మీద ఉన్నటువంటి హరిత రిసార్ట్స్, పర్యావరణ అనుకూలంగా చెట్లకు ఏమాత్రం డ్యామేజ్ చేయకుండా చిన్న చిన్న గదులు ఉండేవి. ప్రతి సంవత్సరం పర్యాటక శాఖకి ఒక 3 కోట్ల ఆదాయం తెచ్చిపెట్టాయి. అలా 52 ఎకరాలు శుభ్రంగా గుండు కొరిగి అందులో 12 ఎకరాల్లో ఫలక్నామా ప్యాలెస్ డిజైన్లతో ఋషికొండ ప్యాలెస్ నిర్మించుకున్నాడు. తెలంగాణ వాళ్ళకి ఫలక్నామా ప్యాలెస్ ఉంది, ఆంధ్ర వాళ్ళకి ఆ ప్యాలెస్ లేదు అన్న లోటు తీర్చాడు. 100 సంవత్సరాల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఋషికొండ కొండ మీద నిర్మించిన ప్యాలెస్ రూపంలో గుర్తుండిపోతాడు. ఇక అమరావతి రాజధాని మీద విషం చిమ్మడం మాత్రం ఈ బ్లూ మీడియా ఆపలేదు. తాజాగా ఒక పెద్ద కథనం, ఒక పేజీ మొత్తం రాశారు. 383 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి సిఆర్డీఏ భవనాన్ని నిర్మించారట. అంటే అడుక్కునేవాడికి 10,000, పని బాట లేనివాడికి 10,000, గాలికి తిరిగే వాళ్ళందరినీ వాలంటీర్ ఉద్యోగాలని చెప్పి 3 లక్షల మందిని వారి జీవితాలు నాశనం చేశారా? 5,000 ఇచ్చి. ప్రైవేట్ ఉద్యోగానికి పనికిరాడు, గవర్నమెంట్ ఉద్యోగానికి పనికిరాడు. అదేంటంటే వాలంటీర్లు నా సైన్యం అంటాడు. 3 లక్షల మందికి జీవితాలు నాశనం చేశాడు. అవన్నీ ఉద్యోగాలని చెప్పి భ్రమల్లో ముంచారు వాళ్ళందరినీ. వాళ్ళకి ఇప్పుడిప్పుడే అర్థమైపోతా ఉంది. 5 సంవత్సరాలు వృధా అయిపోయింది. ప్రైవేట్ ఉద్యోగానికి వెళ్దామంటే వాలంటీర్ అని చెప్తే ఎవరు తీసుకోరు, ఆ ఎక్స్పీరియన్స్ దేనికి పనికిరాదు. మరి ఆ 3 లక్షల మంది వాలంటీర్లు లేకుండానే ప్రతి నెల ఇంటికి వచ్చి పెన్షన్లు ఎలా వస్తున్నాయి? గ్రామ సచివాలయాల్లో ఒక్క సచివాలయంలో 12 మందిని పనుకోబెట్టారు. గ్రామంలో ఉండే జనాభా 2,000, 3,000. కొన్ని గ్రామాలు ఎక్కడన్నా సిటీకి దగ్గరగా ఉన్న పెద్ద గ్రామాలు ఉంటాయి. ఆ విధంగా అవసరం లేని సిబ్బందిని మొత్తాన్ని తీసుకొచ్చి గుంపులు పెట్టి చివరికి సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు కూడా మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి అని డిమాండ్ చేసే కాడికి వచ్చింది. అవి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కాదంట. ఇదేందో కామెడీగా ఉంది. ఇక సిఆర్డీఏ భవనాన్ని అనవసరంగా వ్యయం చేసి చదరపు అడుగుకు 8,116 రూపాయలు ఖర్చు పెట్టారు. అదే జగన్మోహన్ రెడ్డి ఇంటో బటన్ నొక్కితే మత్స్యకారులకు ఒక్కొక్కరికి 25,000 వచ్చాయి, 2 లక్షల మందికి అని చెప్పి కథం శుభ్రంగా వండి వచ్చారు. ఇప్పటికీ కూడా వైసీపీ అధినేత అమరావతి రాజధానిని అంగీకరించడం లేదు.
పొరపాటునో గ్రహపాటునో మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అమరావతి రాజధానికి విద్యుత్తు మంచినీటి సరఫరా కూడా నిలిపేస్తాడు. అందులో ఎలాంటి అనుమానం లేదు, రాసిపెట్టుకోండి. ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో కూల్చివేతలతో ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో అమరావతిలో ఒక్క ఇటుక కూడా పెట్టకుండా చివరికి సీడ్ యాక్సెస్ రోడ్ ద్వారా హైకోర్టుకు వెళ్ళే రహదారిలో కూడా కంప పెంచి ఒక్క లైట్ కూడా వేయకుండా చీకటి పడిన తర్వాత, అంటే హైకోర్టులో కార్యకలాపాలు ముగించుకొని విజయవాడ రావాలంటే భయపడే విధంగా చేసిన వ్యక్తి మరోసారి అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిని కొనసాగిస్తాడు అన్న నమ్మకం అమరావతి రైతుల్లో లేదు, భూములు ఇచ్చిన రైతుల్లో లేదు, రాష్ట్ర ప్రజల్లో కూడా లేదు. అందుకే భయం పట్టుకుంది. పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తా ఉన్నా, విశాఖపట్నానికి వెళ్తా ఉన్నాయి, కానీ అమరావతి రాజధానిలోకి రావడం లేదు. విట్ యూనివర్సిటీ వాళ్ళు 1650 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ యూనివర్సిటీకి వెళ్ళే మార్గంలో కంప చెట్లు పెంచి బస్సులు కూడా తిరగాది కాకుండా చేశారు వైసీపీ వాళ్ళు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిని కొనసాగించినట్లయితే ఇప్పటి వరకు గతం నుంచి 5 ఏళ్ల నుంచి 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే అమరావతి రాజధానిలో జనరేట్ అయ్యాయి. 5 సంవత్సరాలు కంప పెంచావు. కంప పీర్కోవడానికే కూటమి ప్రభుత్వానికి ఏడాది కాలం పట్టింది, 36 కోట్లు వచ్చాయి. మరొకసారి జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతి రాజధానిని మాత్రం కొనసాగించే అవకాశం ఏమాత్రం లేదు. 100% రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఆయన మదిలో ఉన్న ఆలోచనలు సాక్షి మీడియా ద్వారా, ఆ బ్లూ మీడియా ద్వారా బయటకు వస్తూ ఉన్నాయి. ఇంటర్నల్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి మీటింగ్లో ఏం రాయాలనేది చెప్తారు. మేనేజ్మెంట్ పాలసీ వాళ్ళు చెప్తున్న విధంగానే ఈ బ్లూ మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా అమరావతి రాజధానిని కొనసాగిస్తాము అనే ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి రాదు. ఇక ఋషికొండ ప్యాలెస్ని ఏం చేయాలనే దాని మీద 16 నెలలుగా కూటమి ప్రభుత్వం కాళ్ళు పైకి పెట్టి తలకాయ కింద పెట్టి ఆలోచన చేస్తూ ఉంది. మేధావులు చాలామంది సలహా ఇచ్చారు, దాన్ని మెంటల్ హాస్పిటల్గా మార్చండి, విశాఖ ప్రభుత్వ హాస్పిటల్లో చాలా కంజెస్టెడ్గా ఉంది, పేషెంట్స్కి కూడా సరైన సదుపాయాలు లేవు, ప్రభుత్వ హాస్పిటల్గా మార్చండి. లేదు అంటే మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ప్రమాణ స్వీకారానికి ముందే ఫైళ్ళన్నీ లారీలో వేసుకొని ఋషికొండకి తరలిస్తాడు. మరి ఆ అవకాశం ఇస్తారా? 15 నెలల తర్వాత దాని మీద ఋషికొండ ప్యాలెస్ని ఏం చేయాలనే దాని మీద ఏర్పాటైన మంత్రివర్గం ఇప్పుడు సమావేశమైంది. గడ్డపార నానబెట్టడంలో కూటమి ప్రభుత్వాన్ని మించిన ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడా లేదు. అంటే ఒక నిర్ణయాన్ని తీసుకోవడంలో తీసుకోండి, ప్రజల అభిప్రాయాలు, విశాఖ ప్రజల అభిప్రాయాలు సేకరించండి, ఆన్లైన్లో మంత్రుల అభిప్రాయాలు తీసుకోండి, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరి అభిప్రాయాలు తీసుకుని ఎక్కువ మంది ఏదైతే అభిప్రాయం చెప్తారో దానికి ఇవ్వండి. గవర్నమెంట్ హాస్పిటల్కి ఇవ్వాలని అందరూ చెప్తా ఉన్నారు. లేదు మీరు అలాగనే ప్రతి నెల 12 లక్షలు ఖర్చు పెట్టి మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే మరో 3.5 సంవత్సరాలు ఎన్నికలు వచ్చిన తర్వాత ఎవడికి వెళ్తారో తెలియదు. జనం ఎప్పుడు ఎవడికి ఓటేస్తారో తెలియదు. వచ్చేవాడు ఈసారి మళ్ళీ పురుషులకు కూడా బస్సుల్లో ఫ్రీ అంటాడు, కుదిరితే రైళ్లలో కూడా మీకు టికెట్లు ఉండవు, నేను పాసులు ఎత్తా తిరగొచ్చు అంటాడు. జనం నమ్ముతారు. అందువల్ల ఎవడు శాశ్వతం, అధికారం శాశ్వతం కాదు. ఋషికొండ ప్యాలెస్ మీద వెంటనే నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే 15 నెలలు నానబెట్టారు, ఇంకో 3 సంవత్సరాలు దాన్ని నానబెట్టకుండా వెంటనే ఫోర్స్లోకి వచ్చే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయండి. ప్రజలకి, విశాఖ నగర ప్రజలకు కానీ, ఉత్తరాంధ్ర ప్రజలకు కానీ, ఆంధ్ర ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా నిర్ణయం తీసుకోండి. దాన్ని ఏదో 5 స్టార్ హోటల్కి ఇవ్వాలనో రిసార్ట్లకు ఇవ్వాలనో ఎవరు సలహా ఇవ్వడం లేదు. ప్రభుత్వ హాస్పిటల్కి ఇవ్వండి. దాదాపు 600 మందికి ఫెసిలిటీ ఏర్పడుతుంది, పేషెంట్లకి, ఇన్ పేషెంట్లకు కూడా. జగన్మోహన్ రెడ్డి కష్టపడి నిర్మించిన, ఇటలీ నుంచి తెప్పించిన పాలరాళ్ళు ప్రజలకు ఉపయోగపడతాయి. ప్రజల సొమ్ము ప్రజలకు చేరుతుంది. దీనిపైన కూడా ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు తెలియజేయండి. జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎం అయితే అమరావతి రాజధాని ఉంటుందా ఉండదా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి.